పూటకో మాట రోజుకో పార్టీ మార్చే అలవాటున్న సీఎం రేవంత్ గతంలో ఎన్టీఆర్ పై నోరు పారేసుకున్నాడు. పెద్దాయనకు అహంకారం ఎక్కువ అంటూ ఆయనను కించపరిచాడు. కానీ ఇప్పుడు అదే రేవంత్ నిస్సిగ్గుగా యూటర్న్ తీసుకున్నాడు. జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో ఎన్టీఆర్ పై ఎక్కడ లేని ప్రేమను ఒలకబోస్తున్నాడు. పెద్దాయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామంటూ బిరాలు పలుకుతున్నాడు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు సీఎం రేవంత్ ఎంత వేగంగా రంగులు మారుస్తాడు. ఇలా పూటకు రంగు మార్చడం రేవంత్కే సాధ్యమని ఎన్టీఆర్ అభిమానులంతా మండిపడుతున్నారు. ఎన్ని డ్రామాలాడినా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కు పరాజయం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఎన్టీ రామారావు గారు తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు ఏమనుకున్నారంటే నేను దైవాంశ సంభూతుణ్ణి, కృష్ణుడిని నేనే, రాముని నేనే, ఇంద్రుడిని నేనే, చంద్రుడిని నేనే, అందరు కలిసి మీరు నా పాదాలకు మొక్కరిల్లండి అని చెప్పి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేబినెట్ మీటింగ్ లో జరిగిన చిన్న చర్చ బయటికి లీక్ అయిందన్న నెపంతో 31 మంది మంత్రులను ఒక్క దెబ్బతో బూస్టింగ్ చేస్తే తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ అభిమానులు కానోళ్ళు ఎవరైనా ఉంటారా? ఎన్టీఆర్ విగ్రహం అమీర్పేట మైత్రివనంలో పెడతంటే వద్దనే దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా? ఉంటే ఆ దుర్మార్గులను మూసిలేసి బొంద పెడదాం. అమీర్పేట చౌరస్తాలో పెద్దాయన ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకుందాం.